నవదీప్ గారు ఉప్పల్ బాలుని అంత హీనంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? బిగ్ బాస్ హౌస్ లోకి ఉప్పల్ బాలు నిన్ను పంపిస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనేసి అంటారా? ఉప్పల్ బాలు 4-5 మర్డర్లు చేశాడా? ఏమైనా రేపులు చేశాడా? ఏమైనా దొంగతనాలు చేశాడా? బిగ్ బాస్ హౌస్ లోపలికి 120-130 మంది కంటెస్టెంట్స్ ఇంతవరకు వెళ్తే అందరూ తోపు తురుంకాలను గొప్ప మహానుభావులనే పంపించాము మనం. ఉప్పల్ బాలు అనే వ్యక్తి అతనే కాదు, ఒక మగాడి కానీ ఒక ఆడ మనిషి కానీ వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ బిడ్డలకి కడుపు కూడు పెట్టడానికి అవతల బూట్లు నాకినా తప్పులేదు. అలాంటి వ్యక్తి అరే క్రింజ్ వీడియోస్ చేయని, వెకిలి వీడియోస్ చేయని, వెకిలి శాస్త్రాలే చేయని, ఒకటి కడుపు కొట్టలేదు, ఒక మర్డర్ చేయలేదు, ఒక రేప్ చేయలేదు, ఒక దొంగతనం చేయలేదు, ఒక బెట్టింగ్ యాప్ చేయలేదు. అరే వాళ్ళ ఫ్యామిలీని సాక్కోవడం కోసం ఎకిలి వీడియోస్ చేస్తే తప్పండి. ఒక్కొక్కరు వాళ్ళకున్న టాలెంట్ బట్టి ఏది సక్సెస్ అవుతుందో ఆ ఫీల్డ్ లో ముందుకెళ్తారు, కడుపు కూడు వాళ్ళ ఫ్యామిలీకి పెట్టడం కోసం. సరే వెకిలి వీడియోస్ అనుకుంటే గ్రూప్ డిస్కషన్ టైంలో తన ఆపేయొచ్చు, ఎకిలి వీడియోస్ చేసుకోవడం మనకెందుకని ఇక్కడ దాకా తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి వెకిలి వీడియోస్ చేసుకోవడం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పడం ఎందుకు సార్? అసలు మెసేజ్ ఏంటి సార్? బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ మినీ సొసైటీ. మంచోడు చెడ్డోడు ఎదవ అందరూ ఉంటారు. పరిస్థితి బాగాలేక ఇంట్లో వాళ్ళకి కూడు పెట్టడం కోసం అలాంటి వీడియోస్ చేశాను సార్ అని చెప్పిన తర్వాత అప్రిషియేట్ చేయాలి. అరే ఒక మగాడి ఉండి నువ్వు ఆ రకమైన వీడియోస్ చేసావంటే ఫ్యామిలీ కోసం గ్రేటర్ అని చెప్పది బానిచ్చి ఆ క్వశ్చన్ ఎలా అడిగారు సార్? నాకు అర్థం కాలేదు సార్. నవదీప్ గారు మీరు మాట్లాడింది అక్షరాల రాంగ్ అండి. మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఫాలో చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ బయోలో ఉంది, చెక్